రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఎండాకాలం ముందస్తుగా వచ్చినటువంటి పరిస్థితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అండ్ రానున్న రోజుల్లో ఏమైనా వర్షం ఎఫెక్ట్ ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, ఫిబ్రవరి నెలల్లోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రస్తుతం ఏ విధంగా నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు? మనకి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 30 డిగ్రీల నుంచి 34, 35 వరకు వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అవుతున్నాయి. అలాగే మినిమం టెంపరేచర్లు చూస్తే మనకి 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు మినిమం టెంపరేచర్లు ఉన్నాయి. అయితే మనకి ఫిబ్రవరి నెల అనేది మనకి ట్రాన్సిషన్ మంత్, అంటే ఈ శీతాకాలం మనకి నవంబర్, డిసెంబరు, జనవరి నుంచి మళ్ళీ మార్చి, ఏప్రిల్, మే నెలలు మనకి వేసవికాలం ప్రారంభమవుతుంది. ఈ మధ్యలో ఉన్న ఫిబ్రవరి నెలలో ఏంటంటే శీతాకాలం నుంచి వేసవి కాలానికి వాతావరణం మారే అవకాశం ఉంటుంది. అంటే గ్రాడ్యువల్గా మనకి లోవర్ టెంపరేచర్స్ నుంచి మళ్ళీ మనం సమ్మర్ టెంపరేచర్ల వైపు ప్రయాణిస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇంతకాలం చాలా చలి వాతావరణంలో చల్లగా, అందులోకి ఈసారి మనకి శీతాకాలంలో చాలా చలి రోజులు చూసాము. అలాగే మనకి సింగిల్ డిజిట్ టెంపరేచర్లు ఈవెన్ మన సిటీ శివారు ప్రాంతాల వరకు కూడా చాలా రోజులు మనకి ఈ సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉండటం వల్ల మన శరీరం కూడా బాగా చలికి అలవాటు పడి ప్రస్తుతం మనకి 34, 33, 34 డిగ్రీల టెంపరేచరు మన సిటీలో చూసుకున్నట్టయితే 32, 31 డిగ్రీల వరకు వచ్చింది. దీనివల్ల ఏంటంటే మనకి చాలా సడన్గా వేడి ఎక్కినట్టుగా, ఈ వేడిమి ఎక్కువ ఉన్నట్టుగా అనుభూతి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న టెంపరేచర్లు మనకి ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్లతో పోలిస్తే 1 నుంచి 2 డిగ్రీలు నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. పెద్దగా టెంపరేచర్లు అయితే పెరిగిపోలేదు. మరొక కారణం ఏంటంటే మనకి ఈ వేడి అనుభూతి కలగడానికి మనకి ఈ శీతాకాలంలో మార్నింగ్ టెంపరేచర్లు వచ్చి మనకి 15 డిగ్రీలు, 16 డిగ్రీలు ఉండి, వేరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ మనకి 32, 33 ఉన్నప్పుడు ఉదయం 6 గంటల నుంచి 12 గంటలకి, అంటే ఒక 5-6 గంటల సమయంలో ఇంచుమించు 15 నుంచి 16 డిగ్రీలు పెరుగుతుంది. పెరిగినందువల్ల మనం ఈ చల్లటి వాతావరణంలోంచి సడన్గా 30 డిగ్రీలు దాటినప్పుడు వేడిమి ఉన్నట్టుగా అనుభూతి కలుగుతుంది. అయితే టెంపరేచర్లు ప్రస్తుతం మనకి నార్మల్ రేంజ్లోనే ఉన్నాయండి. రాత్రిపూట ఏ విధంగా నమోదవుతున్నాయి? అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి కంప్లీట్గా మనము ఎండాకాలంలోకి వచ్చినట్టు భావించవచ్చు. మనకి ఈ రాత్రిపూట టెంపరేచర్లు కూడా గత వారం రోజుల బట్టి గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా 15 డిగ్రీల పైబడి, అంటే 17 నుంచి 20 డిగ్రీల వరకు రాత్రి టెంపరేచర్లు ఉన్నాయి. మనం ఇంకా శీతాకాలం నుంచి గ్రాడ్యువల్గా చలి తగ్గిపోయి గ్రాడ్యువల్గా మనం సమ్మర్ టెంపరేచర్ల వైపు ప్రయాణిస్తున్నాం. సో మనకి ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు, మినిమం టెంపరేచర్లు కూడా ఈ నెలాఖరు నాటికి మరొక 2 డిగ్రీలు వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మన సిటీ అబ్జర్వేటరీలో చూసినట్టయితే మనకి ప్రస్తుతం 30 నుంచి 32 డిగ్రీల మధ్యన మ్యాక్సిమం టెంపరేచర్లు, అలాగే మనకి 17 నుంచి 20 డిగ్రీల మధ్యలో మినిమం టెంపరేచర్లు ఉన్నాయి. ఈ నెలాఖరు సమయానికి మన సిటీ ప్రాంతంలో కూడా 33 నుంచి 34 డిగ్రీలు మ్యాక్సిమం, అలాగే మినిమం టెంపరేచర్లు 19 నుంచి 21, 22 డిగ్రీల వరకు మినిమం టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. జనరల్గా సమ్మర్ అంటే ఎక్కువగా ఆకస్మిక వర్షాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏమైనా వర్షానికి అవకాశం ఉందా? మనకి ప్రస్తుతం ఈ విండ్ డైరెక్షన్స్ మారడం, అలాగే టెంపరేచర్లు పెరిగినప్పుడు యాక్చువల్గా మనకి వివిధ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి టెంపరేచర్ల యొక్క వ్యత్యాసం వల్ల మనకి ఈ ఉపరితల వాతావరణంలో ద్రోణీలు, ఇలాగే సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఇటువంటివి ఏర్పడుతుంటాయి. మనకి శీతాకాలంలో మనకి టెంపరేచర్లు తక్కువ ఉన్నప్పుడు ఇటువంటివి ఉండవు. వేరేజ్ వేసవికాలం మనకి టెంపరేచర్లు పెరుగుతున్న కొద్దీ మనకి ఈ తేమ ప్రవేశించడము, వాటికి తోడు ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఇటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి ఈ శ్రీలంకకి దక్షిణంలో ఒక సిస్టమ్ ఒకటి ఉంది, ఒక అల్పపీడనం ఉంది శ్రీలంకకి దిగువలో. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ విండ్ డైరెక్షన్స్ కూడా ప్రస్తుతం మారి మనకి ఈ ఆగ్నేయ దిశ నుంచి తేమగాలులు అనేవి ప్రవేశిస్తున్నాయి. ఇట్లా తేమగాలులు ప్రవేశించినప్పుడు మనకి టెంపరేచర్లు ఎక్కువ ఉంటే, అదే వేసవికాలం అయినట్టయితే మనకి సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి, వర్షపాతం చూస్తాము. అయితే ఇప్పుడు టెంపరేచర్లు మరీ ఎక్కువ లేవు, జస్ట్ 33, 34 డిగ్రీల రేంజ్లో ఉన్నాయి. అయినప్పటికీ ఈ తేమ వాతావరణం ప్రవేశించి కొంచెం తేమ బాగా పెరిగినప్పుడు మనకి ఈ నెల 23, 24 తారీఖుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరంభీము, మంచిర్యాల, అలాగే తూర్పులో ఉన్నటువంటి మన భద్రాచలము, ఖమ్మం ప్రాంతంలో
కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది ఈ నెల 23, 24 తారీఖుల్లో. అంటే చిన్న ఎఫెక్ట్, పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కొద్దిపాటి జల్లులు లైట్ రైన్కి అవకాశం ఉంది ప్రస్తుతం. అయితే మార్చి నెలలోకి ప్రవేశించాక మనకి టెంపరేచర్లు బాగా పెరిగిన తర్వాత ఇటువంటి సిచ్యుయేషన్ మనకి ఈ ఆగ్నేయ దిశ నుంచి తూర్పు దిశ నుంచి తేమగాలు ప్రవేశించినప్పుడల్లా టెంపరేచర్లు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాల తాకిడి, మనం ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము, ఇవి మనకి మార్చి, ఏప్రిల్, మే నుంచి ప్రతి నెల కూడా 7-8 సార్లు మనం ఈ థండర్ స్టార్మ్స్ ఈవినింగ్ సమయంలో రావడం మనం మామూలు సాధారణ పరిణామం. ఈసారి కూడా అలా కొనసాగే అవకాశం ఉంది. అంటే దీని ఎఫెక్ట్ కేవలం 2 డేసే ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది? దీని ఎఫెక్ట్ ఒక 2-3 రోజులేనండి. అంటే ఈ రోజు నుంచి మనకి 5, 6, 7 రోజులు, అంటే 23, 24, 25 తారీఖుల్లో ఈ తేమగాలు కొంచెం అక్యుములేట్ అయ్యి కొంచెం మనకి టెంపరేచర్లు ఎక్కువ ఉన్న ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అంటే ఈ ఎండలకు అటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులకు ఎలాంటి సూచనలు జారీ చేశారు? ప్రస్తుతం ఉన్న టెంపరేచర్లకి అంత పెద్ద జాగ్రత్తలు అవసరం లేదు. ఇవి నార్మల్ టెంపరేచర్ల కింద లెక్క. మనకి 30 నుంచి 35 డిగ్రీల లోపు పెద్దగా జాగ్రత్తలు అవసరం లేదు. మనకు పోయే కొద్దీ మార్చి నెలలోకి పోయిన తర్వాత మనకి ఈ టెంపరేచర్ల పెరుగుదల తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నవారు ఈ ఫ్రీక్వెంట్గా హైడ్రేషన్ ఉండేలా చూసుకోవడము, అలాగే ఓపెన్ ఎయిర్లో తలకి కవరింగ్ లేకుండా మిట్ట మధ్యాహ్నం ప్రయాణించడము, ఇటువంటివి చేయకుండా కొంచెం టోపీ కానీ గొడుగు కానీ తీసుకుని వెళ్ళటము, ఇలాంటివి మనకి మార్చి, ఏప్రిల్ నెలల్లో కొంచెం అటువంటి జాగ్రత్తలు అవసరం. ప్రస్తుతం ఉన్న టెంపరేచర్లో పెద్దగా అంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మొత్తం మీద ఈ ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. 33 నుండి 35 డిగ్రీల మధ్య ఈ ఉష్ణోగ్రతలనే నమోదవుతుంది. ప్రస్తుతం ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఇదే విధంగా కంటిన్యూ అయ్యి మార్చి నెలలో పూర్తి స్థాయిలో మనం ఎండాకాలంలోకి వెళ్తున్నాం. అక్కడ ఎక్కువగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. అండ్ ఈ నెల 23న ఇక్కడ శ్రీలంక అదేవిధంగా ఇటు భారత్ మధ్య ఒక విండ్ ఏర్పడే ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దాని ఎఫెక్ట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద ఉంటుంది. కానీ చిన్న వర్షపాతం మాత్రమే నమోదవడానికి ఆస్కారం ఉంది. మొత్తం విండు మొత్తం కూడా ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనానికి సంబంధించినట్టు మొత్తం కూడా విండు టువర్డ్స్ శ్రీలంక అదేవిధంగా ఇటు సైడ్ భారత్ వైపు దూసుకొచ్చే అవకాశం ఉండడంతో నార్మల్గా ఈవినింగ్ సమయంలో క్యూలోనింబస్ మేఘాల వల్ల కొంచెం చిన్నపాటి వర్షం నమోదవడానికి ఆస్కారం ఉంది. పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండదు. 23వ తారీఖు నుంచి 25 వరకు 2 రోజుల వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. అనంతరం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. గతంతో పోల్చుకుంటే ఈసారి సమ్మర్ మరింత హాట్గా ఉండేదానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు వెదర్ ఆఫీసర్ అయితే చెప్తున్నారు. కెనపర్సన్ విజయ్తో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.